MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, మనకి ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం అని చెప్పి, లేదు అంటే ఈ శ్రావణ మాసాల్లో మనం రకరకాల పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం. అయితే ఖచ్చితంగా ఈ వ్రతాలు ఆచరించినప్పుడు కలశం అనేది ఖచ్చితంగా కలశ స్థాపన చేస్తేనే ఆ పూజ ఫలితం ఉంటుంది, ఆ పూజకు ఒక అర్థం ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ చాలా మంది ఈ కలశం ఇదంతా మాకేం తెలియదండి, అమ్మవారి పట్టం పెట్టుకున్నామా, మాకు తోచిన పూజ మేము చేసుకున్నామా అనేవారు కూడా ఉంటారు. నిజంగా కలశ స్థాపన అవసరమా? అవసరం ఉంటే అంటే మరి ఏ రకంగా చేయాలా కలశ పూజ, ఇవన్నీ కూడా వివరించండి. తప్పకుండా అన్న. కలశం పూజ అంటే సంకల్పం అనేది అర్థం. అంటే మనం ఏ సంకల్పించి మనం పూజ చేస్తున్నాం, ఏ దేవతకి పూజ చేస్తున్నాం, ఏ దేవతని ఆరాధిస్తున్నాం, ఆ దేవత ఎక్కడ రమ్మని చెప్తున్నాం అండి. ఇప్పుడు సంకల్పం అనేది ఉంటే ఇప్పుడు నాకు ఈ కామ్యార్థం పూజ చేస్తున్నాం, ఏదో ఒక కామ్యం ఉంటుంది కదా, ఈ కామ్యార్థానికి ఏ దేవతని ఆరాధిస్తున్నాం, మరి ఆ దేవతని ఎక్కడ రమ్మని చెప్పారు మీరు, ఎక్కడ ఆవిడకి ఆసనం వేశారు, అది కలశంలోనే ఆవిడని ఆహ్వానిస్తాం. ఎందుకంటే పంచభూతాత్మకంగా వస్తారు అమ్మవార్లు, అయ్యవారైనా అమ్మవారైనా భగవంతుడు ఏ స్వరూపమైనా పంచభూతాత్మకంగా. సో ఎందుకంటే నీళ్ళని కలశంలో నింపి దాంట్లో నాణ్యాలు వేసి ధాన్యం కాస్త వేసి కలశం ఆరాధన చేసి దాంట్లో కలశంలో ఆహ్వానిస్తాం. అది నీళ్లు వేయాలి. కొన్ని ప్రాంతాల్లో బియ్యం కూడా వేస్తుంటారు కదమ్మా, వాటర్ కాకుండా. ఇది కలిసారి ఏంటంటే వైభవ లక్ష్మి పూజలు, ఇలాగే 9 వారాలు 41 రోజులు పూజలు దీక్ష ఉంటుంది. అప్పుడు నీళ్లు కంటే బియ్యాన్ని వేయమని చెప్తాం. ఎందుకంటే నీళ్ళతో కొంచెం నిండుకోవడం, అది అంటే ఆవిరి అవ్వడము కాస్త తగ్గిపోవడం అవుతుంది, దాన్ని నిండుకుందాం అంటాను. సో ఇలా కాకుండా ఉండడానికి కోసం అని చెప్తాం. అది లోపల మనం ఖచ్చితంగా ఒక ఖర్జూర పండు, ఒక నాణ్యం వేస్తాం కదా, ఖర్జూర పండు మొత్తం అది పండు మొత్తం నానిపోయి అది మొత్తం పీస్గా అయిపోతుంది అంట. సో కలసల్లో ఏదో తీసిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఏదో ఒక రకంగా స్మెల్ వచ్చి వాసన వస్తాయి. అందుకని అదేదో పూజ దోషం ఏమైందో అందుకే ఇలా అయిపోయింది అని చెప్పి ఒక భయాన్ని, మళ్ళీ అది అశుభంగా మారిపోవచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇవాళ అన్ని కెమికల్ తో తయారైన పదార్థాలే కదా. అందుకని ఏంటంటే ఎక్కువ రోజులు పూజ 41 రోజులు దీక్ష, అప్పుడు బియ్యం కలసం పెడతాం. అలాగే వైభవ లక్ష్మి పూజలు చేస్తుంటారు, దాన్ని 9 వారాలు చేస్తారు. ఆ 9 వారాలకి కలసం కదపరు, ఆ 9 వారాలు కూడా బియ్యంతో కలసం చేస్తాం. సో బియ్యం దాంట్లో 11 రూపాయల దక్షిణ వేసి కలసారాధన పెడతాం, అలా చేస్తాం. ఇప్పుడు మామూలుగా మనం సత్యనారాయణ వ్రతము, వరలక్ష్మి వ్రతము, ఇలాంటి వ్రతాలన్నీ కూడా ఒక రోజు పూజ ఉన్నది మాత్రం నీళ్ళతోటి చేయాలి, అదే శ్రేష్టం. పసుపు కుంకుమ, నాణ్యాలు, తర్వాత ఖర్జూర పళ్ళు, పసుపు కొమ్ము. పసుపు కొమ్ము కూడా పసుపు కొమ్ముగా నీళ్ళలో వేసి పెడతాం. అంటే పసుపు వేస్తే శుద్ధి అది ఏ దోషం ఉన్నా అది దోషం నివారణ అయిపోయి శుద్ధి అయిపోతుంది ఆ జలం. అందుకే వేస్తాం పసుపు కంపల్సరీగా. పసుపు కొమ్ము అందులో వేసి చేస్తారు పూజ. ఇది కలసారాధన. అంటే మన సంకల్పం బలం బట్టి మన దేవతను ఆరాధిస్తాం కనుక కలసం పెట్టాలి. ఏదో అమ్మవారు పూజ చేసుకుంటానంటే అది సంకల్పం లేని పూజ, నిత్య పూజ. ఇప్పుడు నిత్య పూజ చేసుకుంటాం. నిత్యం చాలా మంది ఏంటంటే శివుడికి చేస్తారు, కొంతమంది అవును నాకు శివుడు అంటే ఇష్టం శివుడికి చేస్తారు, కొంతమంది అమ్మవారు ఇష్టం అమ్మవారు చేస్తుంటారు. అది నిత్య పూజలో వస్తుంది. అవును. కామ్యార్థం పూజలు అంటే కలశ స్థాపన. సో కామ్యం అంటే ఏదో ఒక వివాహం అవడానికో, లేదా ఉన్నత స్థానాలకు ఉద్యోగాల్లోకి వెళ్ళామనుకో, లేదా వ్యాపార అనుకూలత కోసము, లేదా వివాహ ప్రయత్నాల్లో అమ్మాయిలను అబ్బాయిలను చేసే ప్రయత్నాల్లోనో, ఇలాంటి కామ్యార్థాలు అంట పెట్టి ఈ కామ్యానికి ఒకరికి మనం పూజ చేస్తే మాత్రం అది కలశ స్థాపన చేసి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కలశం కదిపి దాంట్లో నీళ్లు జలాన్ని వీళ్ళు ప్రోక్షణ చేస్తారు, ఇల్లంతా ప్రోక్షణ చేస్తారు. కోరికతో మనం ఏదైతే ఆచరిస్తున్నామో దానికి ఖచ్చితంగా కలశ స్థాపన ఉండాల్సింది, కంపల్సరీగా ఉండాలి. మరి ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి అమ్మవారి పూజకి కలశ స్థాపనే చేసామనుకోండి, అంటే మొదట మనం పసుపుతో గణపతిని, గౌరీ అమ్మవారిని ఆరాధించిన తర్వాత కలశం పూజ చేయాలా, లేదంటే గణపతి పూజ అయిపోగానే కలశ పూజ చేయాలా? ఏ విధంగా అమ్మ ఈ విధానం? ఫస్ట్ గణపతినన్నా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ గణపతి పూజ. గణపతికి పూజ షోడశనామాలు కానీ గణపతి అష్టోత్తరం కానీ చేసి నైవేద్య ధూప దీప నైవేద్యాలు ఆయనకి చేసిన తర్వాత నెక్స్ట్ దేవతని ఆరాధిస్తాం. అక్కడ కలశంలో అమ్మవారిని కూర్చోబెడతాం కనుక కలశం ముందు ఇప్పుడు ఈ పసుపు గణపతి ఉన్నారు కదా, ఆ గణపతిని ఇలా ఉంటుంది కదా, కదిపినప్పుడు ఏం చేస్తారు, గణపతిని ఇలా నొక్కుతాం, అప్పుడు గౌరీదేవి అవుతుంది. అదే పసుపు ముద్ద, మళ్ళీ ఇంకో ముద్ద పెట్టాం, అదే పసుపు ముద్ద, అది గౌరీదేవి. ఆవిడ గౌరీదేవి, ఆవిడ లక్ష్మీ అమ్మవారు. సో మళ్ళీ అక్కడే పూజ స్టార్ట్ చేస్తాం. అంటే సపరేట్ గా 2 అవసరం లేదు. ఒకటే చేస్తాం. గణపతి అయిపోక ఉద్వాసం చెప్పగానే తీయగానే గణపతిని తీసేస్తారు, అక్కడ తీయం. ఇలా గణపతిని ఇలా ఉంటది, గణపతి ఇలా నొక్కుతాం, అమ్మవారు అవుతుంది. అంతే జస్ట్ పైన మేమైతే అలాగే చేస్తాం.
అవునా? సో గౌరీకి సపరేట్ పూజ, ఇది సపరేట్ ఉండదు. గణపతి ఆరంభంలో ఎప్పుడైనా ఏ విఘ్నాటంకాలు కలగకుండా, పూజలో ఎటువంటి ఆలోచన, చెడు ఆలోచన రాకుండా ఉండడానికి ఆయన ప్రార్థన చేస్తాం. స్వామి చేసే అనుకున్న సంకల్పాలన్నీ కరెక్ట్ గా ప్రతిదీ అమ్మవారి దగ్గర మనసు లగ్నం చేసే విధానాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పి ఆయనకి పూజ చేస్తాం. తర్వాత ఆయన రూపాయి. మరి ఇప్పుడు ఈ ఉద్వాసన అంటే కలశం కదిలింది మధ్యలో అని అంటే ఖచ్చితంగా ఆ పూజ అక్కడికి సమాప్తం అయినట్టే. కలశం ఏ రకంగా కూడా మనం జరగటానికి వీలు లేదు ఒకసారి స్థాపన చేసిన తర్వాత అంటారు కదమ్మా, ఇది వాస్తవమేనా? అది నిజంగా వాస్తవమే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను, కూర్చున్నారు, మీరు ఒకసారి లేవని అన్నాను, అప్పుడు మీరు లేచితే మళ్ళీ కూర్చోండి అంటే అప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎందుకు లేమో ఎందుకు కూర్చోమని చెప్తున్నారు అనేసి. అంటే మీకు సీట్ సెట్ చేసి కూర్చోబెడతాం వాళ్ళు అంటే కొద్ది కదా. కలసంలో ఆవిడ ఆహ్వానించంటే అలా కూర్చుంది ఆవిడ, పూజ అంతా వింటుంది, మధ్య కదలకూడదు, అది ముందే ఏర్పాటు చేసుకోవాలి. సో కదిలితే ఏమైంది దోషం లేదని చెప్పి మనం పెద్దవాళ్ళు మన మనసుకి ఎన్నో చెప్పుకోవచ్చు. అవును, కానీ విధానం ఏది ఉందో అది చెప్తాను అంతే. సో విధానం ఏంటి, కలసం కదలకూడదు, కదిలితే ఆ వ్రతభంగం అయినట్టే. అంటే కామ్యం ఏదో ఆటంకం వచ్చినట్టే ఆ కామ్యానికి. ఇది ఒప్పుకోరు, లేదు కలిసినా పర్లేదు ఓం ఏదో విష్ణు విష్ణు అనుకుని మొదలు పెట్టేసాయండి అంటారు. అదేంటి, మానసిక ప్రశాంతత కోసం. అయ్యో ఇలా అయిపోయింది మానసికంగా బాధపడుతుంటాం కదా రోజంతా, దానికంటే ఇది బెటర్ అని చెప్పి ఇలా చెప్తున్నాం. అలాగని ప్రతిసారి దాన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. చక్కగా కూర్చుందంటే కలసం కదలకుండా అన్ని ఏర్పాటు చేసుకోవాలి వీళ్ళు ముందే. ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పూజ, ఆ కలసం కదలకుండా, కలసాన్ని చేతి తగలకుండా, కలసం నుంచి ఏవి పడకుండా అన్ని ముందే పెట్టుకోవాలి. పెట్టుకున్నాకే స్టార్ట్ చేయండి, ఇబ్బంది లేదు. ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కలసం చూసుకొని పెట్టుకోండి. మరి ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే కొంతమంది పొద్దున్న చేస్తారు, కొంతమంది ఆ రోజు సాయంకాలం చేస్తూ ఉంటారు. ఆ రోజు నైటే పూజ అనంతరం కదపాల్సి ఉంటుందా, లేదంటే మరుసటి రోజు ఉదయం కదిపి ఆ తర్వాత తీయాల్సి ఉంటుందా? ఏదైనా మరుసటి రోజేనా? మరుసటి రోజే ఏదైనా సరే ఆ రోజు చేసే కొన్ని ఉంటాయి. చండీ హోమాలు చేస్తే చండీ అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ హోమం అయిపోగానే అది తీసేస్తారు కలసం. అది కొన్ని హోమాలకి. ఇంట్లో వ్రతాలకి మాత్రం మరుసటి రోజే మళ్ళీ దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి హృదయం ప్రవేశయామి అనాలి ఆవిడ్ని. అంటే జనగా యథాస్థానం ప్రవేశయామి అంటారు. యథాస్థానం అంటే ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది, వైకుంఠం నుంచి వస్తుంది. అంటే వైకుంఠం వెళ్ళిపోని చెప్పి అర్థం. మనం హృదయ స్థానం ప్రవేశయామి దండం పెట్టుకోవాలి. అంటే మా హృదయంలో ఎప్పటికీ ఉండమ్మా, మా హృదయంలోనే ఉండాలి, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అని చెప్పి అనుకోవాలి. హృదయ స్థానం ప్రవేశయామి అని చెప్పి సంకల్పం చెప్పి మళ్ళీ ఆవిడకి తీసుకొచ్చి మనం మందిరంలో ఆ ఫోటోలు ఏమైనా తీసుకుంటే అవి పెట్టేసుకోవడమే. అవి చేయాలి. యథాస్థానం ప్రవేశయామంటే ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు అక్కడికి వెళ్తారు దేవతలందరూ. ఇప్పుడు ఈ కలశంలో ఉన్న నాణాలు, ఈ ఖర్జూరము, పసుపు కొమ్ము ఇవేం చేయాలమ్మా? నీళ్ళు అంటే సరే మనం చెట్లకు పోస్తూ ఉంటాం, ఆ నీళ్ళు మనం అందరం కాస్త ప్రోక్షణ చేసుకొని స్నానాలు చేసినప్పుడు అందరూ బకెట్లో కొంచెం వేసుకొని స్నానం చేసేయాలి. అవునా? చేస్తే మనలో ఉన్న దుర్గుణాలన్నీ బయటకు పోతాయి. అంటే చెడు ఆలోచనలు, చెడు మనసులు, ఏదో కొంతమందికి వేరే వేరే కామాల ఆలోచనలు కూడా ఉంటాయి, అలాంటివన్నీ బయటపోతాయి. అందుకే స్నానం చేసేయాలి. ఈ ఖర్జూరం, పసుపు కొమ్ము ఇవన్నీ కూడా పసుపు మొత్తం నానుతుంది, అది శుభ్రంగా మనం రాసేసుకోవాలి, మొహాన్ని రాసేసుకోవాలి. ఖర్జూరాన్ని భార్య భద్రతలు చెరువు ముక్క తినేయాలి శుభ్రంగా. ఓకే, నాణ్యాన్ని మాత్రం పసుపు వస్త్రం కానీ ఎర్రని వస్త్రం కానీ కట్టుకొని ధనం ఉండే ప్లేస్ దాచిపెట్టుకోవాలి. అది అందుకే కదా అందరూ అమ్మవారికి లక్ష్మీ రూపు పూజ చేస్తారు. లక్ష్మీ రూపు చేసుకుని ఆ రూపు దాచిపెట్టుకుని 40 ఏళ్ళ తర్వాత ఆ రూపుని కాసులు పేరు వేసుకుంటారు. 40 సంవత్సరాల తర్వాత 40 కాసులు అయిన తర్వాత 40 కాసుల పేరు అది షష్ఠి బుద్ధికి వేస్తారు. షష్ఠి బుద్ధికి సపరేట్ గా నగలు ఉంటాయి కదా, కాసుల పేరు చంద్రహారం అని. అది అప్పుడు వేసుకోవాల్సిన, కానీ ఇప్పుడు అందరూ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటున్నారు. అప్పుడు అంటే ప్రతి సంవత్సరం చేసుకుని ఒక్కొక్క రూపు దాచిపెట్టి 40 ఏళ్ళకి 40 కాసులు షష్ఠి బుద్ధి అయినప్పటికీ కనీసం ఆవిడకి ఆయనకి 60 ఏళ్ళు వస్తే ఈవిడికి మొత్తం కలిపి వస్తాయి కదా వయసు, ఆ తగ్గట్టుగా ఈ 40 కాసులు 45 కాసులు అవుతాయి అప్పటికి. ఈ దాన్ని కాసుల పేరు చేసుకొని వీళ్ళు ఆ రోజు షష్ఠి బుద్ధి రోజు అలంకరిస్తారు. అందుకని ఎవ్రీ ఇయర్ ఒక కాసు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి చెప్పుకుంటారు. అంటే పూర్వం ఏంటంటే చిన్న పెద్ద కుటుంబాలు, అవునవును, ఏంటి సంపాదన తక్కువ ఉండేది. అందుకని ఆ సంపాదనలో అందరూ వ్రతం చేసుకోవాలంటే అప్పుడు ఒక గ్రామ బంగారం 100 సంవత్సరానికి అని చెప్పి కొనుక్కునేవాళ్ళు. ఇవాళ బంగారాలు ఎప్పుడు కొనేసుకుంటున్నారు అనుకోండి. కానీ అప్పుడు ఏంటంటే బంగారం అపురూపంగా ఒక రూపు కొనుక్కొని అమ్మవారికి పూజ చేసి ఆ రూపు దాచిపెట్టుకునేవాళ్ళు వాళ్ళ గుర్తుగా. ఈ వివాహం అయిన దగ్గర నుంచి అది షష్ఠి బుద్ధి రోజున ఆ కాసుల పేరు చంద్రహారం అని చెప్పి చంద్రహారం చేయించుకుంటారు. చంద్రహారం అవన్నీ వేసుకునేవాళ్ళు. అది అవి వేసుకుంటేనే ఇంకా వీళ్ళకి షష్ఠి బుద్ధి అయిపోయింది అర్థమయ్యేది మనకి. ఎప్పుడైతే పెళ్ళిలో ఆది దంపతులు అంటాం కదా, వాళ్ళని పెద్ద ముత్తైదు వచ్చిందంటే ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడానికి
షష్ఠిభూతి అయింది అడగట్లేదు, అవును. ఆవిడ కాసుపేరు వేసుకుని వస్తే ఇంకా షష్ఠిభూతి అయిపోయింది ఇవిడికని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ ఎరుక అనేది లేదు, ఇంకా అంత కామన్ అయిపోయింది కాబట్టి. కలియుగం కదా, అన్ని అలాంటి ఎన్నో మార్పులు వస్తాయి, ఇంకా అంతే. చూస్తూ ఉండాలి. అవునవును. అంతే. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. అమ్మా, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి